సరే, మనం ఈ నృత్యాలు ప్రదర్శన సమయాలు చూసుకుంటే, లంబాడా నృత్యం అనేది తీజ్ పండుగ ఉత్సవ సమయం లోపల జరుపుకుంటారు. నెక్స్ట్ కోయ, కుర్రు నృత్యాలు సమ్మక్క సారక్క జాతర సమయంలో ఈ నృత్యాలు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ గుసాడి నృత్యం వచ్చేసి నగోబా జాతర సమయంలో జరుగుతుంది. గరగ నృత్యం అనేది ఇక్కడ బోనాల పండుగ సందర్భంగా చేసేటటువంటి ముఖ్యమైనటువంటి నృత్య రూపం అన్నట్టు. మదిలీ నృత్యం ఇది పీర్ల పండుగ సమయంలో చేసేటటువంటి నృత్యం. ఓకేనా. సో మనకి ఈ నృత్యము ఆ ప్రదర్శన సమయం అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. కంపల్సరీ వీటిలోంచి ఒక బిట్ వచ్చే అవకాశం అయితే మనకి చాలా చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. ఓకేనా. సో మరొకసారి చూసుకుంటే లంబాడ నృత్యం వచ్చేసి తీజ్ పండుగ ఉత్సవం సమయంలో, కోయ కుర్రు నృత్యాలు వచ్చేసి సమ్మక్క సారక్క జాతర సమయంలో, గుసాడి నృత్యం వచ్చేసి నాగోబా జాతర దీపావళికి ముందు జరుపుకుంటారు. సో గరగ నృత్యం వచ్చేసి మనకి ఇక్కడ బోనాల పండుగ ముందు చేస్తారంట. బోనాల పండుగ సమయంగా చేసే నృత్యం ఏది మనకి గరగ నృత్యం. సో మదిలి నృత్యం వచ్చేసి మనకి పీర్ల పండుగ సమయంలో చేస్తారు. ఓకేనా. ఈ నృత్యాలు వెరీ వెరీ ఇంపార్టెంట్. రైట్. థ్యాంక్ యూ.